చెప్పండి, పేరెంట్గా మీరు ఏం అబ్జర్వ్ చేశారు, మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే 2 years బట్టి స్కూల్స్ లేవు సార్. అసలు లేకపోయినా సరే ఆ 2 తరగతుల వాళ్ళని పాస్ చేసేసారు 10th క్లాస్లో. 8th క్లాస్ 9th క్లాస్ సిలబస్ అసలు వీళ్ళకు నాలెడ్జ్ లేదు. లేకపోయినా 10th క్లాస్లో ఏదో వాళ్ళు చెప్పింది వీళ్ళు విన్నది కొంచెం కొంచెంగా చేశారు. రాశారు ఎగ్జామినేషన్కి వెళ్ళి రాసి వచ్చి అంత కష్టపడినందుకైనా వీళ్ళని పాస్ చేయాలి కదా సార్. ఏమిటేయాలరా ఆన్సర్ పేపర్ మీద ఎప్పుడైనా పెన్ ఎట్టేవా నువ్వు? ఏ కష్టం లేకుండా ఇంట్లో ఉన్న వాళ్ళని పాస్ చేసి పెట్టారు, కష్టపడిన వాళ్ళని ఫెయిల్ చేసి పెట్టారు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఇంకేంటి సార్ ఇక్కడ నవ్వు ఆపుకుంటున్నావు కదరా. 2 years బట్టి చదువులు లేనిది ఇంకా ఏం రాస్తారు వాళ్ళు? ముందు ఎలా అయితే పాస్ ఇచ్చారో సేమ్ అదే విధంగా వీళ్ళకి కూడా పాస్ ఇచ్చేయాలి. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. ఒక్క స్కూల్లోనే కాదు, మా పిల్లలు ఉన్న స్కూలే కాదు, ప్రపంచం మీదుగా ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. అందరికి పాస్ ఇవ్వాలి. ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. ఎంత మంది అయితే ఈ సంవత్సరం 10th క్లాస్ రాశారో వాళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో పాస్ అవ్వవలసిందే. అదేంటి పెద్ద ప్లానింగ్. వాళ్ళేమో 5-6 సబ్జెక్టులు ఫెయిల్ అవ్వలేదు సార్, ఓన్లీ 1-2 నాకు భయం అవుతుందిరా. ఆ 1-2 కూడా ఏంటి 4 మార్కులు 3 మార్కులు 10 మార్కులు అలా ఫెయిల్ చేశారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ ప్రైవేట్ స్కూల్లో పిల్లలు పాస్ అయ్యారంటే వాళ్ళు అమౌంట్లు కడతారు కాబట్టి వాళ్ళు పాస్ చేస్తారు. ఆ ప్రైవేట్ స్కూల్లో పిల్లలు పాస్ అయ్యారంటే వాళ్ళు అమౌంట్లు కడతారు. గవర్నమెంట్ స్కూల్లో అలా కాదు, నిజాయితీగా రాయాలి. నేను ఇదే స్కూల్లోని సేమ్ స్కూల్లో 7.0తో నేను పాస్ అయి బయటకు వచ్చాను. అలాంటిది నా చెల్లి ఈ రోజు ఫెయిల్ అయింది. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ దా కూర్చో. ఆ పిల్లకి నేనే ట్యూషన్ చెప్పేదాన్ని 10th క్లాస్లోని. 2-3 months నేనే చెప్పాను. ఆ లెక్కలో కూడా తనకు నేనే మొత్తం సపోర్ట్ చేశాను. అయినా సరే తను సోషల్లో ఫెయిల్ చేశారు. ఆపుకోలేకపోతున్నాను రా. నీకు అర్థమవుతుందా? లేదు, చదవలేదు, ఇప్పుడు పెట్టారు, పాస్ చేసేయాలి కదా, పాస్ చేసేయాలి. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపి అరవకు పిచ్చోన్ లాగా సపరేగా ఉండాడు. నీకు ఎక్కువ వెళ్తాది, నాకు తక్కువ వెళ్తాది. ఒకటి నేర్చుకున్నారు అన్ని. మా పిల్లలు ఇంకోసారి రాసినా కూడా పాస్ అవ్వాలి, ఫెయిల్ అవ్వకూడదు. మా పిల్లలు ఇంకోసారి రాసినా కూడా పాస్ అవ్వాలి, ఫెయిల్ అవ్వకూడదు. ఇవ్వండి సార్. మేము మధ్య తరగతిలో కష్టపడుకున్నాను, ఎవరి జీవితాలతో ఆడుకుందామని గవర్నమెంట్ ఎలా చేస్తారు. కష్టపడుతున్నాను. కష్టం అంటే ఏంటో నాకు తెలుసు, బాధ్యత అంటే ఏంటో నాకు తెలుసు, కష్టం అంటే ఏంటో కష్టపడే వాళ్ళకి తెలుస్తుందిరా. ఫెయిల్ అయ్యాను సార్. 2 సంవత్సరాల నుంచి కరోనా పాస్ అన్నారు. ఈసారి మమ్మల్ని పాస్ చేస్తారు అనుకున్నాం, మమ్మల్ని ఎవరిని పాస్ చేయాలి. ఈ తెలుగు రాష్ట్రాలు అది చేయాలంటే ఎవడైనా మీ తర్వాతే. ఇలా క్లాస్ మొత్తం సగం మంది పోయాం. ఇప్పుడు మీరే న్యాయం చెప్పండి సార్. స్కూల్ హెచ్ఎం కూడా రాలే ఆఖరికి. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? మేము పొద్దున్న 6ంటికి వస్తాం సార్, సాయంత్రం 7ంటికి వెళ్తాం. ఇలా ఫెయిల్ అయ్యి మా ఇంట్లో వాళ్ళకి మేము ఏ మొక్కంతో చెప్పండి సార్. ఏం చేద్దామంటావు మరి? ఏంటి మమ్మీ ఎవడు ఫెయిల్ అయ్యి మా ఇంట్లో వాళ్ళకి మేము ఏ మొక్కంతో చెప్పండి సార్. ఇంట్లో వాళ్ళకి మేము ఏ మొక్కంతో చెప్పండి, మీరు చెప్పండి సార్. ఒక మాట మీరు చెప్పండి. అడుగుతుంది కదరా, చెప్పరా, చెప్పు. ఈ 2 subjects లో ఫెయిల్ అయ్యారంటే దానికి పిల్లల కారణమా లేకపోతే టీచర్స్ కారణమా? నాకు తెలీదమ్మా.